గద్వాల సంస్థాన మహారాణి శ్రీ 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 తెలంగాణ శకుంతల గారు ఏం చేస్తున్నారు? ఏందయ్యా కొండవలస, ఏంది సంగతి? ఏముంటాయి తల్లి, ఇండియా T20 ఓడిపోయింది. నాని జెంటిల్మెన్ సినిమా సూపర్ హిట్. ఇకపోతే చికాగోలో ఆట అద్భుతంగా జరుగుతుంది. అరే, చికాగోలో ఏం చేసినా జబర్దస్తుగా ఉంటది. అవు మళ్ళా నా మనవరాలకి మంచి పొరగాని తెస్తానంటివి కదా, ఏమైంది? తేకపోవడం ఏంటి తల్లి, 5 సూపర్ హీరోలు వచ్చేసారు. బాబు పెళ్లి కడుకులు రండి. ఇదిగో బాబు MS నారాయణ, ముందు నువ్వురా. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? పెళ్లి చూపులం ఇవుడుకో కాదు, మా రాకుమార్ ఆర్తగ్రవాల్ గారికి. మరైతే ఆ బిడ్డక్కడ్డ ఏంద్రో దిమాగ్ తింటున్నావు, తాయినవా ఏంది? తగ్గుడు అని చిప్గా పిలవద్దు. నేనేం చేసినా క్లాస్గా చేస్తాను తెలుసా. రంభా వరుసి మెనకలతో కలిసి అమృతం తగ్గాను. నెక్స్ట్. బాగున్నారా? మీరు బాగున్నారా? మీరు బాగున్నారా? కాఫీలు తాగారా? టిఫినీలు చేశారా? వారిని మా ఇలాకాకు వచ్చి మాకే మర్యాదలు చేస్తున్నావు. అమ్మా ఈయన అదో టైపు. ఏమిటో నాకదో తుత్తి తుత్తి ఐ మీన్ తాదిత్వచ్చన్. గట్లనా? ఇంకెవరు వచ్చిండ్రు? గీడేవాడు? ఓహో, నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా? నిజమే చెప్పు. నేను స్నానం చేయడానికి చెరువు గట్టుకు వెళితే ఓ రాకుమారి నన్ను చూచి మోహించింది. ఎవరా అని చూసేసరికి అది మీ మనవరాలు. అందుకే నా శోభన బాబు రింగు కూడా పెట్టుకొచ్చాను. గట్లాంటి రింగులు మస్తు చూసినాం కానీ కూసోపో. నెక్స్ట్. రాజాది రాజా రాజా మార్తాండ షేర్ ఖాన్ గారు. ఒక్కొక్కల్ని కాదు దేదమ్మా, 100 మందిని దాని నీ మనవరాలు నాది. అరే ఓ దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? నాకున్నదే ఒక్క డైలాగ్, గదిబి నువ్వే చెప్తే ఇక నేనేం చేయాలి? ఇదిగో కొండ వలస, ఈ పరిషత్ పాలిటిక్స్ నా కాడైతే కుదరవు, ముంగడ చెప్తున్నా. బాబాబు పరిషత్ లేదు, పాలిటిక్స్ లేదు. ఇదిగో AVS, నువ్వు వెళ్ళి కూర్చో. గట్లరా బిడ్డ దారికి. ఇగో AVS, నగరాలు చేస్తే నరాలు తీస్తా బిడ్డ. చిచ్చి, మీ పెద్దోళ్ళున్నారే, మా పిల్లల్ని ఎప్పటికీ ఎంటర్ కానివ్వరు. స్టేజ్ వెనకాల నించుని నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. గీడేవాడు? పోరాడు మంచి పండులెక్కు. ఇతని పేరు ఉదయ్ కిరణ్, మంచి లవర్ బాయ్. అంటే నేను బాయ్ కాదా? ఓహో, కళ్ళ కింద క్యారీ బ్యాగులు వేసుకుని నువ్వు యూత్ ఏంటి బాబు? మీరిద్దరు వెళ్ళి కూర్చోండి. ఇప్పుడు స్వయంవరం. ముందుగా మీకు కొన్ని ప్రశ్నలు. ఒకటి కాదు శకుంతలా, 100 ప్రశ్నలు అడుగు. తొండి, నా డైలాగులన్నీ మీరే కొట్టేస్తున్నారు. మీ పెద్దోళ్ళున్నారే, ఒక్క నిమిషం కూడా సరిగ్గా ఉండరు. నాకు తెలియక అడుగుతాను, నీకు ఆ ఒక్క డైలాగ్ ఇచ్చారా? మొదటి ప్రశ్న, చెన్నై దూరమా చండరమండలం దూరమా? ఓహో, ఈ మాత్రం తెలియదా? ఏమిటి చెన్నయ్య దూరం బాబు, చంద్రుని ఒకసారి రమ్మంటే వచ్చిపోతాడు. చెన్నై రమ్మంటే వస్తుందా చెప్పు? ఇది కూడా పాయింటే. రెండో ప్రశ్న, అశోక చక్రవర్తి ఏ యుద్ధంలో చనిపోయాడా? అబే ఓ చిన్న పోరన్న అడిగినా చెప్తాడు వాయ్, ఆయన వెళ్ళిన చివరి యుద్ధంలో చనిపోయాడని. నెక్స్ట్. మూడో ప్రశ్న, కోడి వేడి నీళ్ళు తాగితే ఏమవుతుంది? ఉడకబెట్టిన గుడ్డు బయటకొస్తుంది, మంచికి సూపర్ ఉంటుంది తెలుసా? ఏటి నీకెప్పుడు మంది కాలేనేది? ఇప్పుడు నాలుగో ప్రశ్న, ఒబామా ఇల్లు ఎక్కడా? ఏంటయ్య నువ్వు అడిగేది? అసలు ఏంటి నువ్వు అడిగేది? ఇల్లు ఎక్కడానికి చెట్లు ఎక్కడానికి ఆయన నీలాగా ఏమైనా పని పాట లేడాడు అనుకుంటున్నావా? గవర్నమెంట్ బాబు, గవర్నమెంట్ తోటి పరాచికాలా? ఆహా, అది కాదు నేను చెప్పేది. ఏంది వా నువ్వు చెప్పేది? మమ్మల్ని గా క్వశ్చన్స్ అడిగితే మేమేం చెప్తాం? జరా మా సినిమాల గురించి అడుగు, చెప్తాం. అయితే ఓకే, బ్రహ్మానందం హీరోగా చేసిన సినిమా పేరు ఒకటి చెప్పు. ఆయన హీరోగా చెయ్యింది ఏ సినిమా ఉంది? హీరో ఎవరైనా ఆయనే హీరో అవుతాడు.
మీ పెద్దోళ్ళున్నారే. అరే చూప్, ఏ మంత్రి నువ్వు గమ్ము నుండు, నేను అడుగుతా. చిరంజీవి మెగాస్టార్ అన్న టైటిల్ ఏ సినిమాకి వచ్చింది? నేను చెప్తా. చిరంజీవి అత్తకెముడు అమ్మాయికి మొగుడు సినిమాతో సుప్రీం హీరో అయితే, గ్యాంగ్ లీడర్ సినిమాతో మెగా స్టార్ అయ్యాడు. సెబ్బాస్ బిడ్డ. ఇక పోతే ఎన్టీఓని మొదటి డబుల్ రోల్ సినిమా ఏందో చెప్పు. గది ఏంటి ఓన్ గురించి అడుగు, నేను చెప్తా. ఏమంటివి జాతి నెపమున సూతశుద్ధిని కింద నిలువర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే కాని క్షత్రియ పరీక్ష కాకూడదు, ఇది కుల పరీక్షే అంటువా. ఇటువంటి డైలాగులు మస్తు చెప్పినాం గాని ఏంటివాడు రాముడు భీముడు సినిమాతో మొదలుకొని మొత్తం 13 సినిమాలు డబల్ రోల్ చేసిండు. అది కాక ఒకటి ట్రిపుల్ రోల్ చేసిండు. అది కూడా కాక ఒకటి 5 రోల్ కొట్టిండు. ఈ ఇన్ఫర్మేషన్ చాలా, ఇంకేదైనా కావాలా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ నేను అడుగుతాను. మోహన్ బాబు ఇంటి పేరు ఏంటి? మోహన్ బాబు ఇంటి పేరు మంచు, ఒంటి పేరు కంచు, వింటే నేను వంచు వంగబెట్టి దంచు. అయ్ బాబాయ్, ఏటిది ఇదేటిది? అమ్మా, ఇంక నా వల్ల కాదు, మీ పాటలేదో మీరే పడండి. బాధపడకండి మంత్రివర్య, వారిని ఒక్కొక్కరిగా లోపలికి పంపించండి, మేం పరీక్షిస్తాము. అయితే ఓకే. అరే మంత్రి, అందరూ పోతాండ్రు వస్తాండ్రు, ఏమైతుంది? ఏమోనమ్మా. అరే బాబు, ఈ పరీక్షలో నువ్వన్నా పాస్ గా రాదురా బిడ్డ. ఓకే. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఏమైంది బిడ్డ, నువ్వు ఫెయిల్ అయినవా ఏంది? నీ మనవరాలు 100 వీరుల్ని ఓడించమంటే ఒంటి చేత్తో ఓడించటోన్ని. కానీ నీ మనవరాలు ఏమడిగిందో తెలుసా? తెలుసా? ఏమడిగింది బిడ్డ? నేనేం అడిగాను నానమ్మ, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని అడిగాను, అంతే.